Good morning everyone. Today we are going to discuss about triangles. Triangles vachinapudiki we having triangles means we having three sides. Three sides we having for triangle we having it is in the shape of combining of three sides. Combining of three sides. So ఇప్పుడు ఇక్కడ త్రీ సైడ్స్ ఉన్నారు కాబట్టి ట్రయాంగిల్ అని అంటాము. అదే కనుక we having four sides. Four sides వచ్చినప్పుడు quadrilateral. Again in quadrilateral we having different types. It is not a rectangle or square or something. Four sides వచ్చినప్పటికమ్మ we having calling as a quadrilateral. మనకి షేప్స్ అనేది ఫామ్ అవుతున్నాయి అని అంటే we are based on from this triangle only. త్రీ సైడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ద బేసిక్ షేప్ వచ్చినప్పటికీ ట్రయాంగిల్ బికాస్ ద సైడ్స్ ఆర్ త్రీ. ఇప్పుడు ఒక సైడే ఒక లైన్తో మనం ఏమైనా షేప్ క్రియేట్ చేయగలుగుతామా? వీ కాన్ డూ ఇట్. అదే కనుక టూ లైన్స్ తోటి మనం ఏమైనా చేయగలుగుతామా? విత్ టూ లైన్స్తో మనం ఏం చేయగలుగుతాము అని అంటే కనుక యాంగిల్స్. వీ కెన్ మేక్ ఎన్ యాంగిల్ బై జాయినింగ్ ద టూ లైన్స్. మనం టూ లైన్స్ కలిపి ఏ ఫామ్ చేయగలుగుతాము అని అంటే యాంగిల్ ఫామ్ చేయగలుగుతాం. బట్ వీ కాంట్ మేక్ ఎస్ ఎ ఫామ్ ఎస్ ఏ షేప్. ఒక క్లోజ్డ్ షేప్ అనేది మనం ఫామ్ చేయలేము. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎస్ త్రీ లైన్స్. త్రీ లైన్స్ తీసుకొని కంబైన్ చేస్తే ఫస్ట్ వచ్చిన బేసిక్ షేప్ వచ్చినప్పటికీ దట్ ఈస్ ట్రయాంగిల్. ఇన్ దిస్ ట్రయాంగిల్ మనకి ఏమేమి ఉంటాయి? ఇన్ దిస్ ట్రయాంగిల్ వీ హ్యావింగ్ త్రీ యాంగిల్స్. మనకి ఏముంటాయమ్మా? త్రీ యాంగిల్స్ ఉంటాయి. వాటిని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. Angles must be denoted with capital letters capital A, capital B, capital C. So three angles. Okay. Again in this we having three sides. మనకి దీన్ని బేస్ చేసుకొని ఏమేమి ఉంటాయి? త్రీ సైడ్స్ ఉంటాయి. త్రీ సైడ్స్ అంటేని ఏ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏ సైడ్ అని అంటాం. బి యాంగిల్కి ఆపోజిట్గా ఉండేదాన్ని బి సైడ్ అని అంటాం. సి యాంగిల్కి ఆపోజిట్గానే క్యాపిటల్ స్మాల్ సి. సైడ్స్ అనేవి వీఆర్ డినోటింగ్ విత్ స్మాల్ లెటర్స్. whenever or wherever we are seeing the capital letters it represented angles. Wherever we see the small letters in triangles it represents sides. మన క్వశ్చన్లో కానీ మనం ఏమైనా థియరీ చదివినప్పుడు కానీ ఎక్కడైనా క్యాపిటల్ లెటర్స్ కనిపించినాయి అని అంటే ఇట్ ఇండికేట్స్ యాంగిల్స్ అని అర్థం. స్మాల్ లెటర్స్ కనిపిస్తున్నాయంటే అవి సైడ్స్ అని అర్థం. ఓకేనమ్మా. ట్రయాంగిల్లోని వీ హ్యావింగ్ త్రీ యాంగిల్స్ అండ్ త్రీ సైడ్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ టూ బేస్డ్ ఆన్ టూ టైప్స్లో మనం విడదీసుకుంటాం. బేస్డ్ ఆన్ యాంగిల్స్ని బేస్ చేసుకొని వీఆర్ డివైడింగ్ ద టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సైడ్స్ బేస్ చేసుకొని మనం ఏమేమి చేసుకుంటాం. బిఫోర్ గోయింగ్ టు టెల్ అబౌట్ యాంగిల్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సైడ్స్. సైడ్స్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా మనం చూసుకుంటున్నాము. ఎన్ని రకాలుగా అని అంటేనమ్మా త్రీ టైప్స్. వన్ ఈజ్ స్కేలర్, సెకండ్ వన్ ఈజ్ ఐసోలేస్, equilateral. Based on the sides, the triangles are three types: scalar triangle, isosceles triangle, equilateral triangle. Sides అంటే ఏమేమి చెప్పామమ్మా? స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఇప్పుడు స్కాలర్లో వచ్చినప్పటికీ ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. దీన్ని ఏమని రాసుకుంటామనంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. డిఫరెంట్గా ఉంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్గా ఉంటాయి. ఐసోలేస్ వచ్చినప్పటికీ టూ సైడ్స్ని ఈక్వల్గా ఉంటాయమ్మా. ఎనీ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోలేస్ అని అంటారు. ఈక్వలాటరల్ అయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అయితే ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అని అంటారు. ఓకేనమ్మా. సో మనకి బేస్డ్ ఆన్ ద సైడ్స్ we having three types of triangle: scalar triangle, isosceles triangle, equilateral triangle.
బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ వచ్చినప్పటికీ మనకి యాంగిల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో మనకు తెలియాలి. యాంగిల్స్ ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా మనకి 9 అంటేప్పటికి అక్యూట్, అబ్ట్యూస్, రైట్ యాంగిల్, జీరో యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్. మనకి యాంగిల్స్ అనేవి ఫస్ట్ తెలియాలి. యాంగిల్స్ వచ్చినప్పటికీ అక్యూట్ యాంగిల్ ఉంది, అబ్ట్యూస్ యాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, జీరో యాంగిల్ ఉంది, తర్వాత కాంప్లిమెంటరీ ఉంది, రిఫ్లెక్సివ్ యాంగిల్ అనేది ఉంది. టోటల్గా మనకి యాంగిల్స్ అనేవి ఈ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఇది తెలిసినాయి అనుకోండి, ట్రయాంగిల్స్లో యాంగిల్స్ మనం ఎలా తీసుకున్నామో అనేది తెలుస్తుంది. అక్యూట్ యాంగిల్ అయితే 90 degrees కన్నా తక్కువగా ఉండాలి. 90 degrees కన్నా తక్కువగా ఉంటే ఏమంటారంటే అక్యూట్ యాంగిల్ అని అంటారు. అబ్ట్యూస్ వచ్చినప్పటికి 90 కన్నా ఎక్కువగా ఉండాలి. 90 కన్నా ఎక్కువగా ఉండేదాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అని అంటారు. రైట్ యాంగిల్ అయితే 90 degreesనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. వేరెవర్ వెనవేసి 90 degrees కనిపించిందని అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. జీరో యాంగిల్ అంటే నథింగ్ బట్ 0 degrees. 0 degreesని మనం జీరో యాంగిల్ అని అంటాము. వీ కాంట్ మేక్ ఇట్ ఇస్ యాంగిల్ అంటే దానికి ఏమీ ఉండదు. ఒక సింగిల్ లైన్ని 0 degrees తీసుకోవచ్చు. సెకండ్ లైన్ అనేది మనకు కనిపించదు. కాంప్లిమెంటరీ వచ్చినప్పటికీ 180 degreesని మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అని అనొచ్చు. రిఫ్లెక్సివ్ అని వచ్చినప్పటికమ్మా 180 కన్నా ఎక్కువగా ఉండేదాన్ని. రిఫ్లెక్సివ్ ఇస్ నథింగ్ బట్ మోర్ దాన్ 180 degrees. 180 degrees కన్నా ఎక్కువగా ఉంటే రిఫ్లెక్సివ్ యాంగిల్ అని అంటారు. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఈ త్రీ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ని చెప్పొచ్చు అనమాట. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పొచ్చు. సో ఫస్ట్ యాంగిల్స్ని బేస్ చేసుకొని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. So angles in base చేసుకొని we having three types of triangles that are acute angle triangle, obtuse angle triangle, right angle triangle. సో ఇప్పుడు acute angles అంటే 3 angles ఉన్నాయి కదా, అవేంటి? క్యాపిటల్ A, B, C. A, B, C అనేవి కంపల్సరీగా లెస్ దాన్ 90 degrees అయి ఉండాలి. A, B, C అనేవి 90 degrees కన్నా తక్కువగా ఉంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. ఓకే, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పటికీ ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 90. అంటే ఏ యాంగిల్ అయినా పర్వాలేదు, ఏ అయినా అవ్వచ్చు, ఆర్ బి అయినా అవ్వచ్చు, ఆర్ సి అయినా అవ్వచ్చు, షుడ్ బి గ్రేటర్ దాన్ 90 degrees. ఏదైనా ఏ అయినా బి అయినా సి అయినా ఎనీ వన్ ఆఫ్ ద ట్రయాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 90 degrees. 90 degrees కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి 90 degrees. ఏ కానీ ఆర్ బి కానీ ఆర్ సి కానీ ఈక్వల్ టు 90 degrees అయి ఉండాలి. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే ఉంది. ఇట్ షుడ్ బి అక్యూట్ వచ్చినప్పటికీ 90 కన్నా తక్కువలో ఉండాలి. బి వచ్చినప్పటికీ ఏదో ఒకటి 90తో అయ్యి ఉండాలి. సి వచ్చినప్పటికీ 90 అయి ఉండాలి. ఇది బేస్ చేసుకునే మనకి 3 types ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి వచ్చినాయి.
తెల్లగా ఉంటుంది సార్ పైన అర్థం. ఓకే, బేస్డ్ ఆన్ ద సైడ్స్ we having 3 types of triangles. Based of the sides అంటే ఏంటమ్మా, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి బేస్ చేసుకొని ఏమేమి ఇచ్చాడు, స్కేలర్ ట్రయాంగిల్, ఐసోలేస్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. స్కేలర్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ అంటే ఏబిసి అనేవి ఒకలాగా ఉండవు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. ఓకేనా, ఏవి నాట్ ఈక్వల్గా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ ట్రయాంగిల్ని స్కేలర్ ట్రయాంగిల్ అని అంటారు. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఎనీ 2 sides ఆర్ ఈక్వల్. ఏదైనా 2 sides ఆర్ ఈక్వల్. సో ఏ బి అయినా ఈక్వల్ అవ్వచ్చు, బీసీ ఈక్వల్ అవ్వచ్చు, ఏసీ ఈక్వల్ అవ్వచ్చు. కానీ బేస్డ్ ఆన్ మనం ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ని బట్టి, ఇక్కడ గీతలు పెట్టారు చూసమ్మా, గీతలు పెట్టారు అని అంటే ఎప్పుడైనా డయాగ్రామ్ ఇచ్చి టూ డాషెస్ 1 డాష్ పెడతా ఉంటాడు. ఈ 2 డాషెస్ ఇప్పుడు 1 డాష్ పెట్టాడంటే ఈ 2 ఈక్వల్ అని, 2 డాషెస్ పెట్టినవి అన్నీ ఏంటి అనేది చూసుకోవాలి. అవి ఆ 2 ఈక్వల్ అని అర్థం. సో ఇలా డాష్లు పెట్టారంటే ఇప్పుడు ఏ బి ఈక్వల్ అని అర్థం. సో ఏ బి ఈక్వల్, సి అనేది నాట్ ఈక్వల్ అని అర్థం. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఏం పెట్టాలి, ఏ ఈక్వల్, బి ఈక్వల్, సి ఈక్వల్. సో ఈ 3 sides ఈక్వల్ కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. అంటే ఇప్పుడు యాంగిల్స్ని బేస్ చేసుకొని, సైడ్స్ని బేస్ చేసుకొని మనకి 3 types ఆఫ్ ట్రయాంగిల్స్. Next, based on angles. Based on angles, we have 3 types. One is acute angle triangle, obtuse angle triangle, right angle triangle. Acute angle triangle, all angles should be less than 90. మనకి ఏమేమి యాంగిల్స్ ఉన్నాయమ్మా, 3 angles ఉన్నాయి. ఏబిసి. ఏబిసి కూడా ఏమవ్వాలంటే 90 కన్నా తక్కువగా ఉండాలి కంపల్సరీగా. అంటే ఏంటి, 0 నుంచి 89 వరకు ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు మనకి. ఓకే, అబ్ట్యూస్ యాంగిల్ వచ్చినప్పటికీ ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి మోర్ దాన్ 90. ఒకే యాంగిల్ మట్టుకే ఏదైనా అవ్వచ్చు. అది మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒక యాంగిల్ మట్టుకి 90 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అవ్వచ్చు ఒకే యాంగిల్ని. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఇక్కడ నాకు బి అనేది 90 కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, బి అనేది 90 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కింద తీసుకున్నాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 19. ఏదో ఒక యాంగిల్ మట్టికి కంపల్సరీగా 90 degrees. అంటే ఎల్ షేప్ కనిపిస్తుంది చూడండి, ఇలాగా ఎల్ షేప్ ఎక్కడ కనిపిస్తుందో దాన్ని 90 అని అంటాము. ఇప్పుడు నాకు ఈ డయాగ్రామ్లోని ఏ దగ్గర తీసుకున్నాను కాబట్టి ఏ దగ్గర 90 అయ్యింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఏబిసి అనుకున్నాం. ఇప్పుడు బి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు బిని ఏమనుకుంటున్నాం అమ్మా, 90 degrees ఇక్కడ ఫామ్ అయినట్టు. ఎక్కడ ఎల్ షేప్ కనిపిస్తుందో దాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏబిసి. సో ఇప్పుడు ఎల్ షేప్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ సి దగ్గర ఫామ్ అయింది. అంటే 90 degrees ఇక్కడ ఫామ్ అయినట్టు. ఓకేనమ్మా, ఎల్ షేప్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుందో దాన్ని 90 degrees అక్కడ ఫామ్ అయినట్టు లెక్క. సో ఎక్కడైనా ఒక యాంగిల్ కనుక 90 degrees అయితే ఆ ట్రయాంగిల్ని మనం ఏమంటామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఒక ఇది ఉందన్నమాట, ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే కనుక చూడండి ఒకసారి, ఏబిసి. సో ఇది 90 degrees అయితే
ఇప్పుడు దీనికి ఏమవుతుంది, దీని ఆపోజిట్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఎప్పుడు ఏమవుతుందంట, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే దీన్ని హైపోటెన్యూస్ అని అంటారు. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంట, సమ్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఒక ప్లస్ పాయింట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఒక రూల్ ఉంటుంది, దీన్ని ఏమంటారంటే పైథాగరస్ రూల్ అని అంటాము. నథింగ్ బట్ ఇప్పుడు 90 డిగ్రీస్కున్న ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అని అంటారు, దీని పేరు హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్కి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్. ఇది టూ సైడ్స్కి ఈక్వల్ అవుతుంది అంట. చూద్దాం, అది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది 3, ఇది 4, ఇది 5. సో ఏ బి సి అని నేను తీసుకుంటున్నాను, 3 4 5 తీసుకున్నాను. లెట్ us చెక్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా అనేది ఎలా తెలుస్తుందంటే, నేను ఇప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అని చూపించాలి. కరెక్టేనా? ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదేమవుతుందమ్మా, 9 + 16. 9 + 16 అంతా 25. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఈక్వల్ అయిందా? దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనకు మ్యాజిక్ ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు మనకి మ్యాజిక్ ఏంటంటే అలా కొన్ని నెంబర్స్ మనకి ఉంటాయన్నమాట. అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మట్టుకే ఇది మ్యాజిక్ తెలుస్తుంది. ఏంటి, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. ఈ రూల్ అనేది మనకి చాలా రకాలుగా మనకి యూస్ అవుతానే ఉంటుంది, యూస్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ట్రయాంగిల్ యాంగిల్స్ బేస్ చేసుకొని 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు దీంట్లో టాపిక్ అమ్మ పేర్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్స్ అంటే నథింగ్ బట్ పేరుగా అంటుకొని పక్క పక్కనే ఉండే వాటిని పేర్ ఆఫ్ యాంగిల్స్ అని అంటారు. ఇప్పుడు ఏంటంటే పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ అయి ఉండాలి, 2 యాంగిల్స్ అయి ఉండాలి. అవి రెండు ఎలా ఉండాలంటే పక్క పక్కనే అంటుకొని ఉండాలి. అంటుకొని ఉంటే దాన్ని ఏమంటామంటే పేర్ ఆఫ్ యాంగిల్స్ అని అంటాము. సో ఇప్పుడు ఈ రెండు పేర్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పవచ్చు. దీంట్లో ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే పేర్ ఆఫ్ యాంగిల్స్, యాడింగ్ ఆఫ్ 2 యాంగిల్స్. ఇప్పుడు 2 యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు ఈ దేనికి ఈక్వల్ అవ్వాలంట, 90 డిగ్రీస్కి ఈక్వల్ అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఎల్ షేప్లో 90 ఉంది కదా, ఈ రెండింటిని. సో ఇది ఇప్పుడు 90 డిగ్రీస్ అనుకోండి, టోటల్ 90. కానీ ఇప్పుడు ఇది నేను 20, ఈ యాంగిల్ వచ్చినప్పటికి 70, 90 70 తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి 90 డిగ్రీస్ అవుతుంది కదమ్మా. 70 + 20 90 డిగ్రీస్. సో ఇలా ఉండే యాంగిల్స్ని 90 డిగ్రీస్ అంటే చాలా చెప్పుకోవచ్చు మనం. 5 డిగ్రీస్ + 85 డిగ్రీస్ ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ ఎనీ 2 ఆఫ్ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 90 వచ్చిందనుకో, ఆ యాంగిల్స్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. సప్లిమెంటరీ యాంగిల్స్ నెక్స్ట్ వన్. సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎనీ 2 యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అయితే అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా ఒక లైన్ ఇలా కనిపించింది అనుకోండి, దీన్ని ఏమని అంటామంటే 180 డిగ్రీస్ అని అంటాం. స్ట్రైట్ లైన్ ఎక్కడైనా కనిపించిందంటే 180, ఎల్ షేప్ కనిపించిందంటే 90. ఇది మనకి బ్రెయిన్లో ఉండిపోవాలి ఇంకంతే. ఏమైనా డయాగ్రామ్ చూడగానే అక్కడ ఏమి ఇవ్వలేదు మేడం, అది ఏంటో మాకు తెలియదు అని అన్నాం కాదు. ఎల్ షేప్ కనిపించిందంటే 90, స్ట్రైట్ లైన్ కనిపించిందంటే 180. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది 120 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇదేమవుతుందమ్మా, 180 నుంచి 120 తీసేస్తే 60 డిగ్రీస్ అవుతుంది. సో అలాగా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు.
సో ఇది 120 అయ్యిందంటే ఇదేమవ్వాలి 60 degrees అవుతుంది. సో ఇలాంటి యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 వచ్చిందనుకోండి, వాటిని ఏమంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. అయితే సి కొన్ని చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది 35, ఇది 35 అయితే ఇదేమవుతుందో చెప్పాలి. ఓకే, అంటే 90 - 35 చేయాలి ఇక్కడ. degrees ఇది ఎంతో చెప్పాలి, మీరే ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని తీసుకోవాలి. థర్డ్ సమ్ కింద చూడండి అమ్మా, 115 degrees. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ థింగ్? degrees. Find the angle. ఓకే, ఇప్పుడు ఈ 4 ఇట్లకి 4 ఇట్లకి కూడా మీరే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ కింద ఇచ్చాను. ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ రిమైనింగ్ షేప్స్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి 45 degrees. Find the angle. ఇది 45 అయింది. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అవుట్ సైడ్? ఈ యాంగిల్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి 180 అవుతుందని మనకి తెలుసు. సో 180లోంచి 45 తీస్తే ఈ యాంగిల్ వస్తుంది. వచ్చింది. ఈ యాంగిల్ ఎంత కనుక్కోండి, ఈ యాంగిల్ ఎంత కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కాబట్టి ఇది 75 అయింది అనుకోండి, ఇదేమవుతుంది 180 - 75 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 angles is equal to 90, that is called as complementary. Sum of the angles is equal to 180, it is called supplementary angle. ఓకే, ఈ కింద ఉన్న ప్రతి డయాగ్రామ్కి మీరు ఎక్స్ట్రా వాల్యూ కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనమ్మా, ఇవన్నిటికి ప్రతి డయాగ్రామ్కి కూడా ఈ ఇచ్చిన బేసెస్ క్వశ్చన్ మార్క్స్ అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. లెసన్ విన్నారు కాబట్టి based on complementary and supplementary we have to find out the angles of remaining diagrams.